This is Rani. Welcome to my channel Rani Vlogs 21. ఈరోజు ఈ వీడియోలో మొక్కలు బలంగా పెరగడానికి ఇంట్లోనే ఒక మంచి ఎరువుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. దీన్ని చౌహాన్ క్యూ అనే మెథడ్ అనే పేరుతో పిలుస్తారు. ఈ చౌహాన్ క్యూ అనే ఆయన దక్షిణ కొరియాలో పెద్ద సైంటిస్టు. ఆయన డెవలప్ చేసిన ఈ పద్ధతిని మన దేశంలో శాస్త్రవేత్తలు ఉపయోగించారు. అదేవిధంగా రైతులు కూడా ఉపయోగించి పంట దిగుబడి ఎక్కువగా రావడానికి దోహదం చేసింది చౌహాన్ క్యూ అనే మెథడు. దీంట్లో ఈరోజు నేను తీసుకుంటున్న వస్తువులు ఏంటంటే బెల్లం పొడి, వెల్లుల్లిపాయలు. ఇందులో ఇది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవి 1/2 kg తీసుకున్నాను. వీటిని ఇలాగా ఒలిచేసుకుని శుభ్రంగా ఒలిచేసి ఇందులో పెట్టుకోవాలి ఒక బౌల్లో. అదేవిధంగా ఇదేమో బెల్లం పొడి. బెల్లం పౌడర్ కూడా మనకి మార్కెట్లో లభిస్తుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిని మనం ఒక దాంట్లో దంచుకోవాలి. మిక్సీలో వేసుకోవద్దు. మిక్సీలో వేసుకుంటే బాగా కొంచెం మెత్తగా అయిపోతుంది. సో మనం కొంచెం ఇందులో వేసుకుని దంచుకోవాలి. దంచుకొని మొత్తం అంతా దంచుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న ప్లాస్టిక్ బౌల్ ఉంది కదా, అందులో వేసి చూపిస్తాను. ఇలాగా మెత్తగా కాకుండా కొంచెం అటు ఇటుగా దంచేసి తీస్తూ ఉండాలి. రోలు పెద్దది ఉన్న వాళ్ళు పెద్ద దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1/2 kg వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం ఇలాగే మనం చిన్న రోలు కానీ ఉంటే చిన్న రోల్లో మనం ఇలా తొక్కుకోవాలి అటు ఇటుగా. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి కూడా 1/2 kg తీసుకోవాలి. ఈ బెల్లం పొడిని ఈ వెల్లుల్లి దాంట్లో వేసి కలపాలి. నీళ్ళు ఏమీ పోయిన అవసరం లేదు. దీన్ని మనం చేతితో కానీ గరిటతో కానీ తిప్పచ్చు. ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా మనం తిప్పుకోవాలి. ఇలాగ పూర్తిగా రెండు కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకోకుండా గాలి తగిలేలా పల్చటి క్లాత్ తోటి కవర్ చేయాలి. ఇలాగా కవర్ చేసి గట్టిగా మూతనేది గట్టిగా బిగించి కట్టాలి. ఇప్పుడు క్లాత్ తోటి ఇలాగ బాక్స్ని కవర్ చేయాలి. మూత అయితే పెట్టకూడదు, కొంచెం గాలి తగలాలి. ఇలాగ దీన్ని కదల్చకుండా ఒక 10 to 15 days ఉంచేయాలి. ఉంచిన తర్వాత అప్పుడు తీసి దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుని అప్పుడు 1 లీటర్ వాటర్లో 2 grams ఈ పదార్థాన్ని తీసుకుని మిక్స్ చేసి చెట్లకి మనం మొదల దగ్గర నుంచి కొమ్మలు అదేవిధంగా ఆకులు అన్నీ కూడా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. వారానికి 1 రోజు చేసుకుంటే మొక్కలు చాలా బలంగా ఉంటాయి. సో ఇటువంటి ఎరువులు అనేవి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొక్కలు కూడా ఎక్కువ బలాన్ని ఇస్తాయి. సో రేపు వేరొక పదార్థాన్ని తయారు చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.